ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు తయారుగా ఉన్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పోచమ్మ తల్లి తాగుతున్నది పాలు, పరేషాన్ అవుతున్నారు అక్కడి జనాలు. పాపం బగ్గ దూపైనట్లుంది ఆవుకు, అక్క ట్యాప్ ఆన్ చేస్తే తాగుతున్నది నీళ్లు. దేవుళ్ళు సైన్మల ఒక పంతులు ప్రసాదం అమ్మవారికి పెట్టు అని చిన్న పొల్లగానికిస్తే ఆ ప్రసాదం మొత్తం తింటది అమ్మవారు. ఇక ఆ పంతులు వచ్చి ప్రసాదం ఎక్కడ్రా అని అడిగితే అమ్మవారు తిన్నదని చెప్తాడు ఆ పొల్లగాడు. వెదవ, నువ్వు తిని అమ్మవారి మీద నింద వేస్తావా అని కొట్టంగానే ఆ తల్లి చెయ్యి బయటకు తీసి చెయ్యిని కడగడం మర్చిపోయావు నాయన అనే సీన్ అందరికీ తెలుసు కదా నుల్లా. అగో అచ్చం అసొంటిదే సీను గీడ పోచమ్మ గుడిలో అయిందుల్లా. కాకపోతే గీడ పోచమ్మ తల్లి పాలు తాగుతున్నది. నమ్ముతలేరా? అయితే ఈ పోచమ్మ గుడిని చూడుర్రుల్లా. చూసినాము, అందులేముంది, దినాం లెక్కనే గుడ్లకు భక్తులు వచ్చి దేవతను మొక్కుతున్నారు అనుకుంటుర్రా. ఇప్పుడు గీ ముచ్చట చూడుర్రి, మీ కళ్ళు చెదురుతాయి. అగో గంతగానం ఏముంది, చూపెట్టు చూస్తాం. కింద గిన్నె తీయండి పందులు గారు. చూసిరా అనుల్లా, నిజంగానే దేవత పాలు తాగిందా అనే పరేషాన్లో పడ్డారు కదా. నిజమేనుల్లా, మళ్ళీ పారి చూడుర్రి. కింద గిన్నె తీయండి పందులు గారు. అమ్మా తల్లి, పోచమ్మ తల్లి, నీకు శతకోటి దండాలు తల్లి అని మొక్కుకుంటున్నారు కదా. ఇగో అక్కడి గుడి పంతులు మాట్లాడతారంట, ఇనుర్రి. గ్రామస్తులమంతా కలిసి మొత్తము అందరం కలిసి అమ్మని గుడి కట్టినాం. ముందు పురాణం గుడి ఉండే బండల కింద, ఆ బండల కింద ఉంటే మేము గుడి కట్టిన తర్వాత అమ్మని తెచ్చి ఇక్కడ నిలబెట్టాం. పురాణం తాతల కాలం గుడి ఇది. తాతల కాలం అంటే బండల కింద ఉండే, ఇప్పుడు ఈ గుడి కట్టి అమ్మని అన్న నిలబెట్టాము. ఈ 3 రోజుల సంధి పాలు తాగుతుందామే, అందు గురించి చూద్దాం నిజమా అవుతామని ఈ 3 రోజుల సంధి చూసి ఈ అలా అందరికీ ప్రజలకు తెలియజేసినాము. ఇంతకు ముందు తాగేదా పంతులు అమ్మవారు పాలు, ఇప్పుడే తాగుతున్నదా? ఇదే మొదటిసారి 3 రోజుల సందే తాగుతుంది, అంతకుముందు లేదు. తరాలవుతుందన్న మా తాతల కాలం సంది. గుడి లేకుండా బండల కింద ఉండే, కానీ మేము ఇప్పుడు మధ్య 16 సంవత్సరాల కింద కట్టాము ఈ గుడి. 13 సంవత్సరాలు అవుతుంది గుడి కట్టి. అయితే ఇప్పుడు తాతల కాలం సంది అయితే పాత గుడి ఉండే అమ్మ, స్వయంగా నిలిచిన గుడి ఇది. ఇంకా నమ్మబుద్ధి అయితే లేదు కదా అనుల్లా. హగో గీ పంతులు కూడా మాట్లాడతాడంట, ఇనుర్రి. గ్రామస్థలంలో ఉంది. ఇది స్వయంభూ టెంపుల్. ఇది అమ్మవారు వెలిసి కొన్ని వేల సంవత్సరాలు అయ్యింది. ఇది అమ్మవారు రోజు పాలు తాగుతుంది అని చెప్పి మేము 3 రోజుల నుంచి గమనిస్తున్నాను. ఈరోజు మా టెంపుల్ వాళ్ళ కమిటీ తోటి సమర్థించి ప్రజలందరికీ చెప్పి అమ్మవారికి సేవ చేస్తున్నాం. ఇనరా, ఇక ముచ్చటేందంటే పోచమ్మ తల్లి భక్తులు సమర్పించిన పాలు తాగుతున్న అద్భుతమైన ఘట్టము షేర్లింగంపల్లి నియోజకవర్గం మదీనాగూడలో అయ్యిందుల్లా. మదీనాగూడ గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి గుడి ఉన్నది. గాన్నే వెలిసిన పోచమ్మ తల్లికి అక్కడి స్థానికులు నిత్య పూజలు చేస్తుర్రట. అయితే 3 దినాలకెళ్లి తల్లికి భక్తులు సమర్పించిన పాలు తాగుతున్నట్లు ఆ గుడి పంతులు చూసిండట. ఇక ఇదే ముచ్చట ఆలయ కమిటీ వాళ్ళకి చెప్తే పొద్దుగాలనే వాళ్ళు స్వయంగా అమ్మవారికి చెంచతోని పాలు పట్టించిర్రు. అమ్మవారు పాలను తాగుడు చూసి ఒకటేసారి అవాక్కయ్యరు పోర్రి వాళ్ళందరూ. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న భక్తులు పోచమ్మ తల్లి గుడికి బారులు తీసిరు పోర్రి. ఎండలు బగ్గ కొట్టుడుతోని మనకే పానమంతా హైబత్ అవుతున్నది. ఎన్ని నీళ్లు తాగినా గొంత ఆర్తలేదు, ఊకే దూపైతున్నది. మరి మన పరిస్థితే గిట్లుంటే మూగజీవుల పరిస్థితి ఎట్లుండాలే? ఇగో గీడ ఒక మూగజీవి పడే కష్టం చూసి దానికి సాయం చేస్తున్నది ఒక అక్క, చూడుర్రి.
ఈసారి ఎండలు పాడుగాను బగ్గ కొట్టుడుతోని పానమంతా గాయ అవుతున్నది పోర్రి. ఇంట్లోకెళ్ళి కాళ్ళు బయట పెట్టాలంటే అరిగోస అవుతున్నది. మరి అంతగానం గరం మీద ఉన్నాడు సూరన్న మన మీద. ఇక ఈ ఎండలకు ఎన్ని నీళ్లు తాగినా దూపారతలేదుల్లా. మరి మన పరిస్థితి గింత అధ్వానంగా ఉంటే పాపం మూగజీవుల పరిస్థితి ఏందన్నట్టు చెప్పుర్రి. ఇగో గీ ముచ్చట చూడురుల్లా, పాపం ఎంత దూపగా ఉన్నదో. అదే తాగుతాను చూడు ఎప్పుడు తాగుతాను ఆ పట్టి దాని బదులు మీకు ఇదే రూమ్ ఒకటి గిన్నె తాడ పెడితే అదే తాగుతుంది. తాగడం రాట్లేదు. చూసి రానుల్లా ఎండలు బగ్గ కొట్టుడుతోని ఆడున్న జనాలే కాదు మూగజీవులు కూడా అల్లాడిపోతున్నాయి పోర్రి. పొద్దుగాల 8 గంటలకెళ్లే ఎండలు మండుడుతోని మూగజీవులు దూపతోని విలవిలలాడుతున్నాయి పోర్రి. ఇక అసలు ముచ్చట ఏందంటే మహబూబాబాద్ జిల్లా నెహ్రూ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఒక చలివేంద్రంలా దూపతోని అల్లాడుతున్న ఆవు ట్యాప్ ఆన్ చేసి దాని దూపను తీర్చుకోనికే ప్రయత్నం చేసిందుల్లా. ఇక ఆన్నే రోడ్డు మీద నడుచుకుంటా వచ్చుకుంటా గమనించిన ఒక చెల్లె ట్యాప్ ఆన్ చేసి ఆవు దూపను తీర్చింది పోర్రి. దీంతోని ఆవు కడుపు నిండా నీళ్లు తాగి గాడికెళ్ళి పోయింది. ఇక ఈ తతంగం మొత్తం చూసిన అక్కడి ఊరోళ్ళు సంబరపడ్డారు. గట్ల సంబరపడితే సరిపోదుల్లో, మీ ఇంటికి దగ్గరలో కూడా ఇటువంటి మూగజీవులు ఉంటే జర నీళ్లు పెట్టుర్రి. ఎందుకంటే పాపం అవి మన లెక్క అడగలేవు కదా నాకు నీళ్లు కావాలి అని. అగో అందుకన్నట్టు మూగజీవుల మీద మమకారం చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, గుర్తు పెట్టుకోర్రి. అప్పట్లో పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు చూసుకునుడు, బొట్టు పెట్టుకునుడు, నోరు తీపి చేసుకునుడు, పూలు పండ్లు చేసుకునుడు. ఇక పెళ్లి గంతే. ఇప్పుడు ఎంగేజ్మెంట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, హల్దీ ఫంక్షన్లు, మెహందీ ఫంక్షన్లు, సంగీత్లు, రిసెప్షన్లు, తొక్క, తోటకూర, మన్ను, మశానం. ఇక పెళ్లి పిల్లగాని మండపానికి తీసుకురానికే తీరొక్క ఇకమత్లు చేస్తారు. మరి గీడేం చేసిరో చూడు రూపారి. హాయిగా పాతకాలంలో పెళ్లి కొడుకు గుర్రం మీద పోతుండే పెళ్లి మండపానికి. తర్వాత సాంప్రదాయాలు మారినాయి, కార్లు వ్యాన్ల మీద పోతున్నారు ఇప్పట్లా. అయితే ఈ పెళ్లి కొడుకు చూడుర్రుల్లా బైక్ మీద పోతున్నాడు కళ్యాణ మండపానికి. బైకును ఒక్కడే రైడింగ్ చేసుకుంటా పోతలేడు, ఎట్లా పోతున్నాడో చూడురే. చూసిర్రా గమ్మత్తు ఉందిలే కథ. ఇగో గీ పెళ్లి కొడుకు నెత్తికి కండువా, కళ్ళద్దాలు, ఈపు మీద బాణాలు, మెడల రంగురంగుల దండి వేసుకొని బైకు మీద పెళ్లి ఊరేగింపుతో వచ్చిండు మండపానికి. ఇక ఊరేగింపులో పాల్గొన్న బంధువులు, స్నేహితులు ఈయన పెళ్లి ఎప్పటికైనా గుర్తుండాలి అనుకున్నారో ఏమో గాని బైకుతోని పెళ్లి కొడుకును వాళ్ళ భుజాల మీద మోసుకుపోతున్నారు. బైకుతోనే ఆ పెళ్లి కొడుకును కూడా గాళ్ళ డాన్సులు చేయించి చుట్టూ తిప్పుతున్నారు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియంలా మస్తు చక్కర్లు కొడుతున్నది పోర్రి. కామెంట్లు కూడా బాగానే వస్తున్నాయి. ఇలా మామ ఈ పిల్లగానికి డాన్సింగ్ బైక్ ను కట్టంగా ఇచ్చిండు అని కొందరు, కొద్దిగా మిస్ అయిందంటే పెళ్లి మండపానికి కాదు డైరెక్ట్ దవాఖానకే అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.
ఎండలు మస్తు కొట్టుడుతోని కొందరు జనాలు బగ్గా ఆలోచించి రకరకాల వీడియోలు చేసి సోషల్ మీడియాలో ఇడుస్తున్నారు. ఇంకా మధ్యలో ఒకరు రోడ్డు మీద ఆమ్లెట్ వేస్తే మొన్న ఒక జవాన్ సారు రాజస్థాన్ ఎడారిలో ఉన్న ఇసుకల పాపడాలు వేసిండు. ఇప్పుడు ఈ జవాన్ సారు చూడుర్రి ఏం కుక్ చేస్తున్నాడో. ఇక గీ ముచ్చట చూడురుల్లా. వామ్మనే సూషిర్రా ముచ్చట. రాజస్థాన్ ఎడారిలా మొన్న ఒక బిఎస్ఎఫ్ జవాను పాపడ చేస్తే అదే ఎడారిలా ఇంకో జవాను కోడిగుడ్డు ఉడకబెట్టిండు. ఎడారి ఇసుకల జవాన్ల కుకింగ్ వీడియోలు నెట్టింట మస్తు చక్కర్లు కొడుతున్నాయి పోర్రి. రాజస్థాన్ లో ఉన్న బికనీర్ ఎడారిలా దినం దినం ఎండలు మండిపోతున్నాయి. ఇక ఆడ బార్డర్లా బిఎస్ఎఫ్ విభాగానికి చెందిన సైనికులు 48.8 డిగ్రీల ఎండల పెట్రోలింగ్ చేసుకుంటా కాపలాగాస్తున్నారు. ఈళ్ళల్లా ఒక జవాను కోడిగుడ్డును ఇసుకల కొద్దిసేపు ఉంచి ఇక దాన్ని బయటికి తీసి పొట్టు ఒలిసి చూస్తే అవాక్కయ్యిండు. ఆ కోడిగుడ్డు మొత్తం ఉడికి తిననీకి తయారుగున్నది. ఇక ఆ జవాను ఆ కోడిగుడ్డును తిన్నాడు. ఇక ఈ వీడియో మీద జనాలు బగ్గనే కామెంట్లు చేస్తున్నారు. అంత ఎండల డ్యూటీ ఎట్లా చేస్తున్నారు, మీరు నిజంగా గ్రేట్ సారు అని ఒక నెటిజన్ అంటే, పోనీలే వంట గ్యాస్ బాధ తప్పిందని ఇంకో నెటిజన్ కామెంట్ చేసిండు. ఓ జవాన్ సార్లు జరా మీరు పైలంగుండుర్రి, ఆ నిమ్మరసం అసవంటివి ఎక్కువగా తీసుకోర్రి, ఏమెండలో ఏమో పోర్రి. ఇవి ఆల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.